హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య సిలువను ధ్యానిస్తున్నాం. సిలువ శ్రమలను, సిలువలో ఆయన చేసిన యాగాన్ని గురించి రోజు ఇక్కడి నుండి గుడ్ ఫ్రైడే వరకు ఎన్నో విషయాలు ఉన్నాయండి. బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత సిలువకు ఇవ్వబడింది. సిలువ సత్యము, సిలువ సువార్త, సిలువ ద్వారా కలిగే విమోచన. సిలువే లేకపోతే సువార్తే లేదు. క్రీస్తు లేకుండా, సిలువ వేయబడిన క్రీస్తు కాకుండా మానవునికి పాప క్షమాపణ లేదు. రెండో వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఆనాటి భక్తులు సిలువే నా శరణాయనురా అని పాడి సిలువయందు అతిశయించినట్లు ఈ అంచె దినాలలో మేమును నీ సిలువయందు ఆనందించి సిలువ శక్తిని పొంది సిలువ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం గెత్సేమని, గబ్బత్తా అండ్ గబ్బత్తా, గెత్సేమని. ఈరోజు గొల్గోతా అనే మాట గురించి ధ్యానిద్దామన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన్ని బహిరంగంగా అవమానపరిచిన తరువాత ఆయన్ని సిలువ వేయుటకు పిలాతు అప్పగించినప్పుడు వారు యేసును 19వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్త అండి. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన సిలువ మోసుకొని కపాలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఆ భారమైన సిలువను ఆయన భుజముల మీద పెట్టి ఆయనను ఆ గొల్గోతో అనే ఆ కొండపైకి తీసుకుని వెళ్ళారు. రక్తసికమైన పాదములతో భారమైన ఆ సిలువను మోయలేక ఆయన ఎన్నోసార్లు కింద పడినప్పటికీ జాలి దయలేనికి ఆ రోమన్ సైనికులు ఆయన్ని కొరడాలతో కొట్టుతూ తరుముకొని ఆ గబ్బత్తా నుండి గొల్గోతాకు నడిపించుకొని వెళ్ళారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ నా పాపములు సిలువ రీతిగా ఆయన మీద మోపబడినప్పుడు, సిలువ అంటే అది శాపానికి గుర్తండి. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. ప్రతి వాడు తన పాపమును, శాపమును తాను భరించవలసింది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే యేసు ప్రభు మనల్ని మరణము నుండి తప్పించడానికి, మరణము గల బలము గలవాడినగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు మన వలె రక్త మాంసంలో పాలిభాగస్తులై ఇందు నిమిత్తమే నేను వచ్చాను. నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను. నా ప్రాణం ఎవరు తీయలేరు. నా ప్రాణం నేను పెట్టగలను, నా ప్రాణాన్ని నేను తీసుకోగలను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునన్నది అక్షరాలు నెరవేరడం చూస్తున్నాం. అది ఒక కొండ, గొల్గోతా. హీబ్రూ భాషలో అది గొల్గోతా. దానికి మన తెలుగులో కపాలము అని అర్థం ఉంది. అంటే పుర్రె ఆకారంలో ఉన్న ఒక కొండ. అది యెరూషలేము ఊరు బయట దారిని వెళ్ళే వాళ్ళు చూచేటట్లుగా ఉన్న కొండ. అక్కడ అనేక మంది నేరస్తుల్ని సిలువ వేస్తూ ఉంటారు. బందిపోటు దొంగల్ని, భయంకరమైన హంతకుల్ని, క్యాపిటల్ పనిష్మెంట్ లాగా వాళ్ళు అలా సిలువ వేస్తే అక్కడే ఎండలో వాళ్ళు ఎండుతూ ఆ లోయ కాకులు వచ్చి వాళ్ళ కాళ్ళు పీకేసుకుంటాయి. వారు అలాగే అక్కడ ఏడుస్తూ చచ్చిపోతే అటు చూసిపోయే వాళ్ళందరూ ఇంకొకటి అలా నేరం చేయకుండా ఉండటానికి హెచ్చరికగా బహిరంగంగా సిలువ వేస్తారు.
అన్ని శిక్షలలోనికి ఘోరాతి ఘోరమైన శిక్ష శిలువ శిక్ష. ఆ శిక్షను నా యేసయ్య నా కొరకు, నీ కొరకు, మన కొరకు భరించాడు అన్నది చాలండి మన జీవితానికి. ఏ అద్భుతాలు కావాలి నీకు? ఇక ఏం కావాలి ఇక నీకు? నీ స్థానంలో ఆయన మరణించి నిన్ను బ్రతికించాడు, నీకు నిత్య జీవం ఇచ్చాడు అన్నది చాలదా? ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన యేసయ్యను మనమును మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ప్రాణార్పణముగా పోయి ఉన్నట్లు మనము ప్రేమించవలసి ఉంది కదా. ఆ గొల్గోతా కపాలము, తెలుగులో కపాలము, దాన్ని గ్రీక్ భాషలో కల్వరి అంటారు. అది కూడా ఒకసారి చూడండి. మన లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనంలో చదువుతున్నాం చూడండి. లూకాసు వార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, అక్కడ ఒకటేసి ఫుట్ నోట్ వేశారు చూడండి, కల్వరి. కపాలమనబడిన స్థలము, గొల్గోతా, కల్వరి, ఈ మూడు ఒకటే. కాకపోతే తెలుగులో కపాలము, ఇట్స్ లైక్ ఎ స్కల్ ఏంటండి, గ్రీకులో కల్వరి, హీబ్రూ భాషలో గొల్గోతా. అక్కడ ఆయన్ని సిలువేసి, ఆయనతో పాటు ఇద్దరు నేరస్తుల్ని, భయంకరమైన నేరస్తుల్ని సిలువేశారు. అసలే ఆ మధ్యలో సిలువేయబడిన యేసు ప్రభు సిలువేయబడిన సిలువు కూడా అది ఆయన కొరకు చేసింది కాదు, బరబ్బా కొరకు చేసింది. బరబ్బా బందిపోటు దొంగ, నరహంతకుడు, దుర్మార్గుడు, దోపిడిగాడు. ఆ పిలాతు ప్రభువును గబ్బత్తా దగ్గర నిలబెట్టి, మీకు యేసు అనే ఈ రాజు కావాలా, లేక ఈ బందిపోటు దొంగ దుర్మార్గుడైన బరబ్బా కావాలా, మీకు ఎవరు కావాలో కోరుకోండి అంటే ప్రజలందరూ మాకు బరబ్బే కావాలి. మరి యేసుని ఏం చేయబడ్డారండి? సిలువ వేయండి. అవే కేకలండి ఈ రోజున. ప్రజలకు నీతి న్యాయాలు అక్కర్లేదు. బందిపోటు దొంగలు, మోసగాండ్రు, అబద్ధికులు, వాళ్ళనే కోరుకుంటున్నారు చూడండి. ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళే ఎందుకు కనబడుతున్నట్టు కనబడుతుంది కదా. న్యాయంగా నిలబడిన వాడు, సత్యంగా నిలబడిన వాడు, యథార్థంగా నిలబడిన వాడు, లంచం ఇవ్వని వాడు, మోసం చేయని వాడు, మాకు అక్కర్లా, మాకు మోసాలు, అబద్ధాలు, లంచాలు, డబ్బులు లేకపోతే మేము బతకలేమన్నట్టున్నారు కదా. ఎవడును దేవునికి నీ సిరికిని దాసుడిగా ఉండనేరండి. లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి వెంబడించలేడు, దేవుణ్ణి వెంబడించేవాడు లోకంతో నడవలేడు. ఎస్, యేసు ప్రభు నా కొరకు, నీ కొరకు శిల్వ శిక్షను భరించాడు. ప్రజలు తృణీకరించిన నేను ఇందు నిమిత్తమే వచ్చానని, నా ప్రాణం పెట్టడానికే నేను వచ్చానన్న చెప్పిన ప్రభు, మీ శిక్షను భరించడానికే నేను ఉన్నానన్న ప్రభు మనందరి కొరకు శిలువలో బలయ్యాడు. ఆ స్థలమే ఈ కల్వరి. ఆ శిలువ మీద 20వ వచనం చదువుతున్నాం చూడండి. 19:20 యోహాను సువార్త. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమున ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఏం రాశాడు అక్కడ? 19వ వచనం చూడండి. పిలాతు యూదుల రాజైన నజరుడైన యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించడం. యూదుల రాజైన నజరేయుడైన యేసు. చాలామంది అడుగుతుంటారు, ఆ శిలువ మీద INRI అని ఉంది, అదేంటండి అది? అది రోమా, హీబ్రూ, గ్రీకు భాషల్లో రాయబడిన మాట. యూదుల రాజైన నజరేయుడైన యేసు. యూదుల రాజైన నజరేయుడైన యేసు. పిలాతు బోర్డు పెట్టిన తర్వాత 3 భాషల్లోనూ అది ఉంది. అంటే హీబ్రూ వాళ్ళు చదువుతున్నారు, రోమన్స్ చదువుతున్నారు, గ్రీకులు చదువుతున్నారు. ఒకవేళ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే ఇవాళ తెలుగులో కూడా
ఏంటండి? నజరేయుడైన యేసు, యూదుల రాజైన యేసు అనడానికి ఈ రోజున రాజైన రాజులకు రాజైన యేసు ప్రభు అని అర్థం అన్నమాట. ఆయన మహారాజు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, త్వరలో తన ఆర్భాటంతో రాబోతున్నవాడు. నేను రాజునే, కానీ నా రాజ్యం భూ సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. ఆయన ఎవరికి రాజు? దేశానికి ఒక రాజు ఉంటాడు, దేశంలో బోల్డు మంది రాజులు ఉంటారు, కానీ ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ రాజు. అత్యధికమైన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండను. ఆయన రాజు అని అన్ని భాషల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని వంశముల వారికి, అంతమంది జనులకు తెలియపరచాలి. ఆయన తన రక్తం ఇచ్చి ఆయా వంశముల వారిని, ఆయా జాతుల వారిని, ఆయా భాషల వారిని, ఆ ప్రజలను రక్తమిచ్చి కొన్నాడు. ఆయన అందరి కొరకు రక్తం చెందించడానికి ఆయన కలువరి సెలవులో వ్రేలాడాడు. అందుకే కలువరి అంటే నాకు ఇష్టం. కలువరి దర్శనం ద్వారా నా హృదయం మారిపోయింది. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున నా హృదయాన్ని స్పందించిన, నా బండగుండెను బద్దలగొట్టిన సిలువ దృశ్యం, సిలువలో వేలాడుతున్న యేసయ్య స్వరం నా గుండెల్లో ఇప్పటికీ గిగురుమంటూ ఉందండి. నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను. ఈ రోజున ప్రజలందరి కొరకు, అందరి కొరకు ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు కనుక, ఆయన అందరి పాపములు భరించి ఉన్నాడు కనుక, ఆయన ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రభువుగా ఉన్నాడు. కారణం, ప్రతి ఒక్కరి దోషము ఆయన మీద మోపబడింది. ఆ కలువరి కొండ ఈరోజు కూడా యెరూషలేములో ఉంది. కొండలను మనం పూజించాం, సిలువలను మనం పూజించాం, సిలువ వేయబడిన క్రీస్తును మనం ఆరాధిస్తాం. కొందరికి సిలువ కావాలి, క్రీస్తు వద్దు. కొందరికి క్రీస్తు కావాలి, సిలువ వద్దు. అంటే కొందరికి సిలువ మాత్రం ఉండాలి, క్రీస్తు బోధ అక్కర్లేదు, ఊరికే అధ్యయనం చాలు. దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ బంగారం సిలువలు, చెక్క సిలువలు, మెడళ్ళు, చెవులకి ఎక్కడ పెడితే అక్కడే అలాడేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. బట్ డోంట్ డూ దాట్. సిలువ అనేది క్రీస్తు లేకపోతే విలువ లేనిది, అది శాపానికి గుర్తు. సిలువ వేయబడిన క్రీస్తు కావాలి. మాకు క్రీస్తు కావాలి, క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. మాకు శ్రమలొద్దు, మాకు నిందలొద్దు, మాకు బాధలొద్దు అని కొంతమంది అంటున్నారు. అన్ని ఆశీర్వాదాల కోసమే యేసు ప్రభువు కావాలి. నో. ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి. వాడు మనం అనేక శ్రమలను పొంది పరలోక రాజ్యం వెళ్ళవలసి ఉంది. మనం అనేక శ్రమలను పొంది మనం పరలోక రాజ్యం వెళ్ళవలసి ఉంది. ఎవరైనా నన్ను వెంబడించగోరేడలు తన అనుదినము తన సిలువెత్తుకొని తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి కలువరి సిలువలో యేసు ప్రభు చేసిన యాగం, అక్కడ నుంచి మాట్లాడిన 7 మాటలు ఇంకా మనకు చాలా రోజులు ఉన్నాయి. ఒక్కొక్క మాటగా మళ్ళీ మనం ధ్యానిద్దాం. అక్కడ జరిగిన చాలా సంభవాలు ఉన్నాయి. ఆ గొలుగుతో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. అక్కడ యేసయ్య సమాప్తమైనదని చెప్పి తన ప్రాణాన్ని అర్పించినట్లు, ఆ ప్రక్కనే దగ్గరలో ఉన్న అరిమతై యోసేపు సమాధిలో ఆయన్ని ఉంచినట్లు, 3వ దినాన ఆయన మృత్యుంజయుడై లేచినట్లు మనం బైబిల్లో చదువుతున్నాం. చరిత్రలో ఖాళీ సమాధి చూస్తున్నాం. ప్రవచనాల నెరవేర్పుగా ఇదిగో లేఖనముల ప్రకారం ఆయన సిలువ వేయబడెను, మరణించను, లేఖనముల ప్రకారం ఆయన పునరుద్ధానుడైన మనన్న మాట అక్షరాల నెరవేరింది. నా దేవుడు సజీవుడు. కాబట్టి ఇవాళ సిలువలో యేసు ప్రభు శ్రమను పడుతున్నాడని మనం ఏడవలసిన అవసరం లేదు. కానీ ఈ శ్రమ దినాలు అని చెప్పేదో మనం ముఖాలు చిన్నపుచ్చుకొని ఉపవాసాలు ఉండి మనం ఎంతో దుఃఖముఖులుగా ఉండమన్నది దేవుని ఉద్దేశం కాదు. కానీ ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుని, అయ్యో ఆయన్ని కొట్టారే, ఉమ్మేశారే, శిలలో కొట్టారే అని నువ్వు కన్నీరు గార్చడం వల్ల ప్రయోజనం, జాలి చూపడం వల్ల ప్రయోజనం లేదు. కానీ
యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమై ఏడవకండి, మీ నిమిత్తమై, మీ పిల్లల నిమిత్తమై ఏడవమని చెప్పిన ప్రభు, నేనే కదా ఆయన్ని సిలువేశాను, నా దోషమే కదా ఆయన్ని సెలువులో బలి చేసింది, నా కొరకే కదా నా ప్రభు సెలవులో మరణించాడు, నన్ను విమోచించడానికే కదా నాకు ఆయన ఈ గొప్ప రక్షణ సిద్ధపరిచాడన్నది గుర్తు చేసుకోవటకు, ఎంతగా ఆయన మనల్ని ప్రేమించడాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని ప్రేమించడం కొరకు మాత్రమే ఈ సిలువను ధ్యానిస్తున్నాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గెత్సేమనే, గబత్తా, గొల్గోతు అనే స్థలాలలో నీవు మా కొరకు చేసిన యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, నీ ప్రార్థనను, నీ త్యాగమును, నీ బహిరంగముగా మా కొరకు పొందిన అవమానమును సిలువలో నిలువెల్ల నలగగొట్టబడిన వాడిగా మా కొరకు, మా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా చేసిన ఈ యాగమును బట్టి నీకు వందనములయ్యా. ఎంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందామని గ్రహించి సిలువ ద్వారా కలిగే పాప క్షమాపణను, క్రీస్తు రక్తములో కడుగబడుట ద్వారా కలిగే శుద్ధీకరించబడిన జీవితాలను మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఇంకా సిలువను ధ్యానించండి. ఏంటంటే సిలువను ధ్యానించడం అంటే బొమ్మ పెట్టుకొని మనం పూజించక్కర్లేదు. సిలువలో యేసయ్య ప్రేమను ధ్యానించేకొలది, ఆయన సహనం, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన పరిశుద్ధత మనం కూడా కలిగి మనం ఆయన సాక్షులుగా జీవించాలి. మీ ప్రార్థన అవసరాల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి తెలియచేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ శుక్రవారం కదంటే ఉపవాస ప్రార్థన, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి మీరు మరింతగా ఉపవాస ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి, రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా.